గత 3 రోజులుగా అన్ని టీవీ ఛానల్లో మనందరం చూస్తున్నాం. కేజీబీవీ పొందూరు ప్రిన్సిపల్ సౌమ్య అనే అమ్మాయి మీడియా ముందుకు వచ్చి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడు అని చెప్పి, ఇంకా తను ఏదైతే కోరుకుంటున్నాడో అది నేను చేయపోయేసరికి తనను తీసుకువెళ్లి కంచిలి కేజీబీవీకి ట్రాన్స్ఫర్ చేశారని, నేనే గాని తను అనుకున్న తను ఏదైతే కోరుకుంటున్నాడో తనకు లొంగిపోయి ఉంటే నేను మళ్ళీ అదే ప్లేస్ లో ఉండేదాన్నని, నేను అలాంటి అమ్మాయిని కాదని, అలా నేను చేసుంటే నాకు ఈ వేధింపులేవి ఉండేవి కాదని చెప్పేసి ఆవిడ క్లియర్ గా అనేక మీడియా సమావేశాల్లో చెప్పడం జరిగింది. ఈ 2-3 రోజులు మీరందరూ చూశారు. నేను ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నాను ఆయన కోన రవికుమార్ గారిని. ఆవిడ ఏదో కుటుంబ సమస్యలతో ఒంటరిగా ఉంది. ఒంటరి మహిళ, దళిత మహిళ, 33 సంవత్సరాలు ఏజ్ ఉన్న ఆవిడ. నీ కూతురు వయసు నీకు 57 సంవత్సరాలు, 57-58 సంవత్సరాలు. నీ కూతురు వయసు ఉన్న ఆవిడతో ఇలా ప్రవర్తించడం ఇది సబబేనా? ఇది మంచి చర్యనా? ఆవిడ రాత్రి 10-10:30 వరకు మీ ఆఫీసులో ఉంచి రివ్యూలు ఏంటండి? లేడీస్ ని, ఉద్యోగుల్ని రాత్రి 10-10:30 వరకు ఉంచి రివ్యూలా? రాత్రి మీద కాల్ చేసి వీడియో కాల్ చేస్తే రివ్యూనా? వీడియో కాల్ చేయాలా? రివ్యూ చేయాలంటే మామూలు కాల్ చేయొచ్చు కదా, గ్రూప్ కాల్ చేయొచ్చు కదా, వాయిస్ కాల్ చేయొచ్చు కదా. వీడియో కాల్ చేయడం ఏంటి? నీకు ఏం అవసరం వచ్చింది రాత్రి మీద వీడియో కాల్ చేసి? ఆ ఫోటోలు చూడండి. వాళ్ళు నైటీలతో ఉంటే వాళ్ళని వీడియో కాల్ పెట్టేసి ఈయన ఒక పక్క, వాళ్ళు ఒక పక్క. వాళ్ళ కింద ఉన్న వాళ్ళంట వీడియో కాలే సార్ చేయమన్నారని చెప్పడం అంట. ఎందుకోసం అది ఆవిడ తప్పు చేస్తుంటే అధికారులు అడగాలి. ఎమ్మెల్యేకి ఏం సంబంధం? ఎమ్మెల్యే కలెక్టర్ గారికి గానీ లేకపోతే సంబంధిత అధికారులకు గానీ ₹1,00,000 పెట్టమనండి. నేను తప్పు చేస్తాను ఎంప్లాయ్ కాబట్టి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పండి. నేను కనుక్కున్నది ఆర్జేడీ కూడా ఇచ్చారు కదా, ఆమెకి అసలు ఇన్ఫర్మేషన్ లేదట. ఆర్జేడీ టీం కూడా పిలవాలి కదా, టీం కూడా పిలిపించి అడగాలి కదా. అది కూడా భయభ్రాంతులు చేసి వాళ్ళ పిఏ డైరెక్ట్ వెళ్ళి వాళ్ళందరికీ మీరు ఇక్కడ ఒక్కరు కూడా కేజీబీలో ఉండరు, మీరు ఎవరైనా తప్పుడుగా మేము చెప్పినట్టు చెప్తే పర్లేదు, కానీ ఏమైనా తప్పుడు సమాచారం ఆమె మీద న్యాయబద్ధంగా ఒక్కరు మీరు చెప్పినా మేము ఒప్పుకోమని వాళ్ళందరూ ఎమ్మెల్యే పిఏ గారు బెదిరించారు. ఎంక్వైరీలో అధికారులు బెదిరించారు. ఎంక్వైరీలో ఆమెకి బెదిరించారు. ఆమె ఎవరు ఆర్జేడీ గారికి వెళ్తే ఆర్జేడీ ఎంక్వైరీలో వీళ్ళందరూ ఎవరు ఎమ్మెల్యే గారు, పిఏ గారు వెళ్ళి వాళ్ళ స్టాఫ్ అందరికి బెదిరించి మేము చెప్పినట్టు మీరు చెప్పండి, ఆమె మీద మేమేం చెప్పామో అదే మీరు చెప్పండి అని ఆర్జేడీ గారు చెప్పారు. ఇంకొక విషయం, ఒక ట్రాన్స్ఫర్ కోసం ఒక మహిళ ఎంఎస్సీ ఎంఈడీ, ఎంఎస్సీ బీఈడీ చేసిందంట. మహిళ మీడియా ముందుకు వచ్చి తన మీద ఇంతటి అభియోగాలు మోపుకుంటుందా ఒక ట్రాన్స్ఫర్ కోసం? ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. ఓ దళిత మహిళ, ఏ మహిళ అయినా ముందు మీడియా ముందుకు వచ్చి ఒక ట్రాన్స్ఫర్ చేసినందుకు అది ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే మీద ఇంతటి పెద్ద అభియోగాలు మోపుతుందా? ఆమె మీద ఆవిడ క్యారెక్టర్ మీద మచ్చ చేసుకుంటుందా? ఆవిడ ఎంతో ఏడ్చిందండి, ఎన్నో బాధలు చెప్పింది ఆవిడ. ఇంకా అవన్నీ మేము ఎందుకంటే వాటికి కొన్ని సాక్ష్యాలు ఉండవు కాబట్టి మేము ఇంకా మీడియా ముందు చెప్పలేకపోతున్నాం. వాళ్ళు కూడా అదే అంటారు, ఏ సాక్ష్యాలు లేని ఆధారాలు లేనటువంటి నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారు, ఆమెపై కేసు నమోదు చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. చట్టమే చెప్తుంది లేడీకి ఎక్కడో రేపు జరుగుతుందండి, ఏం సాక్ష్యాలు ఉంటాయి? లేడీ మీద ఎక్కడ అసాల్ట్ జరుగుతుంది, ఏం సాక్ష్యాలు ఉంటాయి? 10 మంది అక్కడ ఉంటే ఆపరా ఆవిడ మీద అసాల్ట్ జరుగుతున్నాం. లేడీకి జరిగిన ఏ అభియోగాలైనా ఈ పెద్ద సాక్ష్యాలు ఉండవు. మీరు ఒకటి క్లియర్ అడగండి, రాత్రి మీద వీడియో కాల్ మాట్లాడాల్సిన అవసరం ఒక ఎమ్మెల్యేకి ఏమొచ్చింది చెప్పండి? నేను ఇందుకోసం ఎమ్మెల్యేగా ఎందుకు ఉంది? నీ కూతురు వయసున్న ఆవిడ ఇది ఆలోచన చేయాలి. ఆవిడ ఎంతో బాధపడింది. నేను మొన్న వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ, వాళ్ళ మదర్ ఉన్నారు, ఆవిడ ఉన్నారు, వాళ్ళ బ్రదర్ ఉన్నారు, వాళ్ళందరూ ఉండేటప్పుడు ఆవిడని పరామర్శించడం జరిగింది. ఆవిడ ఎన్నో విషయాలు చెప్పింది.
ఆయన నిజంగా ఆ రకంగా కోరుకున్నాడండి, లేక అదే కానీ నేను చేస్తుంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పి ఆవిడ బహిరంగంగా నాతో నేను లోపల చెప్పింది, బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి కూడా చెప్పింది. ఎందుక మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎందుకుంది ఈ నియోజకవర్గం ఆలోచించాలి. అయితే దీన్ని ఎప్పటితో మేము వదిలేము. ఇదే చెప్తున్నాం, ఆవిడికి కూడా అన్నాం, మీరు ఏ ఒత్తిడి లేకుండా, ఎటువంటి ఒత్తిడి లేకుండా మీరు మీ పని మీరు చేస్తున్నారు కాబట్టి ఆవిడ, ఎందుకంటే ఇంత ఇష్యూ జరిగేటప్పుడు ఒక ఎమ్మెల్యే మీద, అది అధికార పార్టీ ఎమ్మెల్యే మీద బయటికి రావడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇలాంటివి ఎన్నో జరుగున్నాయి. ముందు మేము విన్నాం, కోన రవికుమార్ గారి మీద ఎన్నో ఇలాంటి ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆయన కేజీబీవీ మీద ఇంకా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆయనకి చెప్తుంటారు మా జనాలందరూ, కేజీబీవీ ఆయనకి అచ్చొచ్చిందని చెప్పేసి. కేజీబీవీ లాంటి అచ్చొచ్చాయండి ఆయనకి. అయితే అన్ని అచ్చిరావు కదా, ఎక్కడో ఏదో తిరుగుబాటు జరుగుతుంది కదా, అందులో భాగమే ఇది. ఆవిడికి మా పార్టీ తరఫున, వైఎస్ఆర్సీపీ తరఫున సంపూర్ణ సహకారం మేము అందిస్తాం. ఆవిడ కోసం ఎంతవరకైనా మేము పోరాటం చేస్తాం. ఈ సందర్భంగా మీకందరికీ ఆవిడికి తెలియజేయండి ఏంటంటే, ఆవిడ కోసం మేము కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఈ రాష్ట్ర గవర్నర్ గారికి, ఎస్సీ కమిషన్ కి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి మా పార్టీ ద్వారా, మా పార్టీ పెద్దలతో కూడా నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎస్సీ విభాగం అందరూ ఉన్నారు ఇక్కడ కాబట్టి మా ద్వారా, మా పార్టీ ద్వారా వీళ్ళందరికీ కంప్లైంట్ చేసి ఆవిడికి అండగా నిలిచి ఆవిడికి పూర్తిగా న్యాయం జరిగే వరకు మేము ఖచ్చితంగా వైసీపీ పార్టీ అండగా ఉంటుంది, ఆవిడ కోసం పోరాడతాం అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేయడం కోసం ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. క్రిమినల్ కేసు నమోదు చేయవలసినటువంటి అంశం ఇది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అట్రాక్ట్ అవుతుంది. వాటితో పాటు క్రిమినల్ కేసు, లేడీ అసాల్టింగ్ అండి. ఒక ఉద్యోగి మీద ఆవిడ చెప్తున్న దాన్ని బట్టి అయితే చాలా సెక్సువల్ అసాల్టింగ్ అది. దీని మీద ఎస్పీ గారు తక్షణమే చర్యలు తీసుకోవాలి. మేము ఎస్పీ గారిని కూడా కలుస్తాం, ఆవిడ తీసుకుని వెళ్ళి మరీ కలుస్తాం. మా పార్టీ ఆవిడకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి